Hello aspirants, welcome to Pharma Syndrome YouTube channel. So Pharma Syndrome YouTube channel ద్వారా మీకు ఆల్ ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 100% సో ఈ వీడియో పరంగా మనం చూసుకుంటే కనుక ట్యూబర్క్లోసిస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అంటే ట్యూబర్క్లోసిస్ అనే దాని గురించి సింపుల్ గా దాని యొక్క డ్రగ్స్ ట్రిక్స్ సహాయంతో దాని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కూడా ఈ విషయంలో మీకు చెప్తాను. అంటే ఒక రివిజన్ సెషన్ లాంటిది అనుకోండి చిన్న వీడియో. సో tuberculosis is a disease mainly affect the lungs respiratory system, mainly affect the lungs respiratory system, and especially హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ తర్వాత అంత ఎక్కువగా ఇన్ఫెక్షన్ కాజ్ చేసి చంపేయగలిగే కెపాసిటీ ఉన్న డిసీజ్ ట్యూబర్క్లోసిస్ అన్నమాట. సో ఎస్పెషల్లీ మేజర్ గా చూసుకుంటే కనుక మన లంగ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం దగ్గినా కానీ తుమ్మినా కానీ ఆ డ్రాప్లెట్స్ ద్వారా పక్కన వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. సో జనరల్ వాటిని మనం చూసుకుంటే పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అని, ఏవియన్ ట్యూబర్క్లోసిస్ అంటే మైకోబాక్టీరియం ఏవియన్ ఫ్రమ్ ద బర్డ్స్, and bovine tuberculosis mycobacterium from the animals, miliary tuberculosis or disseminated tuberculosis. This type of tuberculosis in the human beings, this tuberculosis invade the blood అంటే బ్లడ్ లోపల చొచ్చుకొని పోయి అన్ని బాడీ పార్ట్స్ కి ఈజీగా స్ప్రెడ్ చేస్తుంది, అన్ని బాడీ పార్ట్స్ కి ఈజీగా స్ప్రెడ్ చేస్తుంది. అసలు విషయానికి వస్తే ట్యూబర్క్లోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులై ద్వారా కాజ్ అవుతుంది. సో మైకోబాక్టీరియం అనేది వన్ ఆఫ్ ద యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ తో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది. దీనిలో హై కంటెంట్ ఆఫ్ లిపిడ్ మైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాసిడ్ ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవుతుంది. యాసిడ్ ఫాస్ట్ ట్రైనింగ్ కి మెథడ్ పేరు ఏంటంటే కనుక జీన్ నెల్సన్ మెథడ్. జీన్ నెల్సన్ మెథడ్ ఇస్ ద నేమ్ ఆఫ్ యాసిడ్ ఫాస్ట్ ట్రైనింగ్. ఈ యాసిడ్ ఫాస్ట్ ట్రైనింగ్ ద్వారా మనం మైకోబాక్టీరియాని ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ క్లాసిఫికేషన్ చూస్తే కనుక ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్ అని ఉంటాయండి. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అలాగే సెకండ్ లైన్ డ్రగ్స్. ఫస్ట్ లైన్ డ్రగ్స్ చూసుకుంటే కనుక ద ట్రిక్ ఈస్ ప్రైస్. సో పి అంటే పైరాజినమైడ్, రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్, స్ట్రెప్టోమిసిన్, ఇథంబ్యూటాల్. దీస్ ఆర్ ద ఫస్ట్ లైన్ డ్రగ్స్. అంటే ట్యూబర్క్లోసిస్ లో ఫస్ట్ ప్రిఫర్ చేసే డ్రగ్స్. ఒకవేళ ఫస్ట్ లైన్ డ్రగ్స్ కనుక వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ సెకండ్ లైన్ డ్రగ్స్ ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ లైన్ డ్రగ్స్ కనుక ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ చూపించలేకపోతే సెకండ్ లైన్ డ్రగ్స్ ప్రిఫర్ చేస్తారు. సెకండ్ లైన్ డ్రగ్స్ ట్రిక్ ఈస్ టెక్ క్యాప్. పి అంటే థయాఎసిటజోల్, ఈ అంటే ఎథియోనమైడ్, కే అంటే కెనామైసిన్, సి అంటే క్యాప్రియోమైసిన్, సివై నథింగ్ బట్ అగైన్ సి సైక్లోసిరిన్, అండ్ ఏ ఎమిగజిన్ పారా అమైనో సాలిసిలిక్ యాసిడ్, టెక్ క్యాప్. And other drugs like fluoroquinolones, macrolides are also having antimycobacterial action. They are also having the inhibitory effect on the mycobacterium. That is a simple classification with the easy tricks. So ఇంకొంచెం మనం పిన్ పాయింట్స్ పరంగా మాట్లాడుకుంటే ఐసోనియాజిడ్ ని కెమికల్ గా ఐసోనికోటినమైడ్ హైడ్రజైడ్ అంటారండి. ఐసోనికోటినమైడ్ హైడ్రజైడ్ ఇది మేజర్ గా ప్రోడ్రగ్ అన్నమాట. డ్రగ్ అంటే బ్యాక్టీరియం లోపలికి వెళ్ళి యాక్టివ్ గా మారుతుంది. అండ్ మైకోబాక్టీరియం లో మైకోలిక్ యాసిడ్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. అండ్ ఐసోనియాజిడ్ ఇస్ ఏ ట్యూబర్క్లోసిడల్ కాజెస్ కిల్లింగ్ ఆఫ్ ద మైకోబాక్టీరియం. ఇది మైకోబాక్టీరియం ని కిల్ చేస్తుంది. ఐసోనియాజిడ్ అనేది మైకోబాక్టీరియం కిల్ చేస్తుంది కాబట్టి ఐసోనియాజిడ్ ఇస్ ఏ ట్యూబర్క్లోసిడల్. అండ్ ఐసోనియాజిడ్ అనేది అన్ అసిటైలేషన్ అనే మెటబాలిజం ద్వారా ఉంటుంది, ఫేజ్ 2 మెటబాలిజం. And isoniazid is for the prophylaxis of TB and it is the first line drug for the TB treatment. And isoniazid side effects కనుక మనం మాట్లాడుకుంటే కనుక హెపటోటాక్సిన్ కాజ్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఐసోనియాజిడ్ వాడేటప్పుడు లివర్ ఫంక్షన్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, డాక్టర్ అక్కడ చూసుకోవాలి. పెరిఫెరల్ న్యూరైటిస్, ఐసోనియాజిడ్ అనేది పెరిఫెరల్ న్యూరైటిస్ ని కాజ్ చేస్తుంది. అంటే పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ తగ్గిపోతుంది. అండ్ ఎందుకంటే కనుక this is due to decreased utilization of pyridoxine in the body. That's why isoniazid should combine with along with pyridoxine, that is vitamin B6 to control peripheral neuritis. And isoniazid అనేది లివర్ లో ఉండే CYP మెటబాలిక్ ఎంజైమ్స్ ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి isoniazid is a CYP enzyme inhibitor. Next another important drug మీరు గమనిస్తే కనుక rifampicin. ఇది నేచురల్ గా బ్యాక్టీరియా నుంచి డిరైవ్ అవుతుందండి. అండ్ ఇట్ ఈస్ యాక్ట్స్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ మైకోబాక్టీరియల్ స్పీషీస్. అండ్ జనరల్ గా రిఫాంపిసిన్ అనేది
మైకోబాక్టీరియం లో ప్రోటీన్ సింథసిస్ ని ఆర్ఎన్ఏ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ప్రోటీన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ద క్లినికల్ అప్లికేషన్స్ ఆఫ్ rifampicin, nothing but rifamycin group of compound. So used in brucellosis, a type of bacterial infection. Endocarditis లో వాడతారు, staphylococcus infections లో వాడతారు, leprosy లో, tuberculosis లో, osteomyelitis, bone inflammation లో వాడతారు, meningitis prophylaxis లో కూడా వాడతారు. సో ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కనుక రిఫాంపిసిన్ పరంగా మీరు గమనిస్తే కనుక మన యొక్క బాడీ ఫ్లూయిడ్స్ ని ఆరెంజ్ రెడ్ కలర్ లో మారుస్తుంది. మన యొక్క బాడీ ఫ్లూయిడ్స్ ని ఆరెంజ్ రెడ్ కలర్ లోకి మారుస్తుంది. అండ్ అలాగే రిఫాంపిసిన్ అనేది సివైపి ఎంజైమ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో మీరు గమనిస్తే కనుక ఐసోనియాజిన్ అనేది సివైపి ఎంజైమ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. రిఫాంపిసిన్ అనేది సివైపి ఎంజైమ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. రిఫాంపిసిన్ అనేది సివైపి ఎంజైమ్ ఇండ్యూసర్. సివైపి ఎంజైమ్ ఇండ్యూసర్. అండ్ నెక్స్ట్ ఇథోపిటాల్ పరంగా చూసుకుంటే కనుక సో ఇథోపిటాల్ అనేది కూడా స్పెసిఫిక్ గా అరాబినోజైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేసి మైకోబాక్టీరియం లో సెల్ వాల్ సింథసిస్ జరగకుండా చేస్తుంది. మైకోబాక్టీరియం లో సెల్ వాల్ సింథసిస్ జరగకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ మైకోబాక్టీరియం ఏవియన్ కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్ మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మైకోబాక్టీరియం ఏవియన్ కాంప్లెక్స్ ఏ గ్రూప్ ఆఫ్ మైకోబాక్టీరియం స్పీషీస్ స్పెసిఫికల్లీ అటాక్ హెచ్ఐవి పేషెంట్. అండ్ మేజర్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఇథోపిటాల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన యొక్క విజన్, మన యొక్క కంటి చూపుని డ్యామేజ్ చేసి రెడ్ గ్రీన్ కలర్ విజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మన యొక్క విజన్ ని రెడ్ గ్రీన్ కలర్ విజన్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇది హైపర్ యూరిసీమియా, బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇథోపిటాల్ అనేది మన యొక్క ఐ యొక్క విజన్ ని డ్యామేజ్ చేస్తుంది. ఐ యొక్క విజన్ ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ పైరజనమైడ్ కూడా యాంటీట్యూబర్కులర్ డ్రగ్, ఇది కూడా గౌట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ పారా అమినో సాలిసిలిక్ యాసిడ్ ఇస్ ఏ second line antitubercular drug. It is a second line antitubercular drug acts by inhibiting folic acid synthesis similar to the sulfonamide. Similar to the sulfonamide. Similar to the sulfonamide. Next, cycloserine. Cycloserine is also a naturally derived antitubercular antibiotic. Inhibits cell wall synthesis in the mycobacterium. Inhibits cell wall synthesis in the mycobacterium. Cycloserine. Natural antitubercular drug as a anti-diabetic. And ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ట్యూబర్కులోసిస్ వస్తే ఏ డ్రగ్స్ వాడతారు? సో ఆల్ ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఎక్సెప్ట్ స్ట్రెప్టోమైసిన్. సో ఫస్ట్ లైన్ లో ఉన్న అన్ని డ్రగ్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో వాడతారు ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ట్యూబర్కులోసిస్ ఉంది. బట్ స్ట్రెప్టోమైసిన్ వాడరు, ఎందుకంటే స్ట్రెప్టోమైసిన్ అమైనోగ్లైకోసైడ్ అనేది నెఫ్రోటాక్సిటివ్ ఓటోటాక్సిటివ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓటోటాక్సిటీ, ఇయర్ డ్యామేజ్, ప్రాబ్లమ్ టు ద ఇయర్. సో ఇది సింపుల్ గా ట్యూబర్కులోసిస్ అంటే ఏంటి, ట్యూబర్కులోసిస్ లో వాడే డ్రగ్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. సో ఇటువంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 100% మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.